హాయ్ హలో అందరికి నమస్తే. ఈ లిక్కర్ కేసు వ్యవహారం ఏదైతే నడుస్తూ ఉందో, సో ఈ కేసు అందరికి సంబంధించి పూర్తి వివరాలు చాలామందికి తెలుసు. అయితే ఈ లిక్కర్ కేసులో హైకోర్టులో ఎవరైతే నిరంజన్ రెడ్డి వైసీపీ తరపు నుంచి అడ్వకేట్గా వచ్చి వాదన వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి కొంత లెక్కలు మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వాదనలు ఆ రకంగా బలంగా ఉన్నాయి కాబట్టి. సో మన 18వ తారీఖు రోజున వాదనలు ఏ రకంగా జరిగాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు మరి వీడియో రూపంలో చేయగలరని చెప్పి కొంతమంది మిత్రులు మరి కామెంట్ చేశారు. సో వాటికి సంబంధించి నేను పూర్తిగా ఆ కేసు మొదటి నుంచి రాను, ఇక్కడ హైకోర్టులో జరిగినటువంటి ప్రస్తావన దగ్గర నుంచి మొదలు పెడతాను నేను. సో ఇక్కడ సెప్టెంబర్ 18వ తారీఖు రోజున బెయిల్ ఇవ్వడానికి సంబంధించి, అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్లు పెట్టేదానికి సంబంధించే దాని చుట్టే వాదనలు జరిగాయి. సిట్ ఏంటంటే హడావిడిగా 2 ఛార్జ్ షీట్లు కానీ, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కానీ, ఇప్పుడు 3వ ఛార్జ్ షీట్ కూడా మనం దాఖలు చేసినటువంటి క్రమంలో ఇవన్నీ కూడా హడావిడిగా దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నిరంజన్ రెడ్డి గారు ఆ ప్రస్తావనకు తీసుకొచ్చారు. అక్కడ ఎందుకు హడావిడిగా దాఖలు చేస్తారంటే బెయిల్ రాకుండా చేయడమే ఆ సిటీ యొక్క లక్షణం. బెయిల్ రాకుండా ఉండాలి, వీళ్ళు ఇక్కడే ఉండాలి, మళ్ళీ వేరే వాళ్ళను వీళ్ళు ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావాలి ఇక్కడ అన్నదే వీరి యొక్క టార్గెట్. ఎందుకంటే వీళ్ళకు బెయిల్ వచ్చిందనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఈ కేసులో బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు బెయిల్ రాకుండా ఉండేందుకే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ముఖ్యంగా సాక్షుల పేర్లు కానీ, వారు చెప్పినటువంటి విషయాలు కానీ, కీలక ఆధారాలన్నీ కానీ, ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు మరి అక్కడికి వివరించకుండా విస్మరించారు. అన్నింటినీ ఊరికి చెప్తే సరిపోదు, ఆధారాలు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏవి ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ అసంపూర్తిగా సమర్పించేసి ఇంక ఇదే దీన్ని బేస్ చేసుకునే వాళ్ళకు బెయిల్ ఇవ్వకండి అంటే కుదరదు. ఏ చట్ట ప్రకారం ఏ కోర్టు కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకోదు. సో ఆ రకంగా మరి ఇన్ టైంలో మరి ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేయనప్పుడు ఆ నిందితులకు ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ పొందడానికి అర్హులవుతారు. సో ఆ రకంగా మొన్న 3 బెయిల్ వచ్చింది, డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. మరి ఆ డిఫాల్ట్ బెయిల్కి సంబంధించి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది సిట్టు, ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి. అక్కడికి వచ్చినప్పుడు కూడా సెక్షన్లో మార్చి చెప్పినటువంటి అంశం కూడా మనం చూసాం. 167(2) కింద ఉంటే లేదు 309 కింద ఉందని చెప్పి వీళ్ళు తప్పుడు సమాచారాన్ని హైకోర్టుకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ హైకోర్టులో వీళ్ళు ఏదైతే ప్రస్తావించారో వాటన్నింటినీ మొదటి రోజు వాదించినప్పుడే తిప్పి కొట్టడం జరిగింది. మరి ఆ హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఇది డెప్త్గా వినాల్సిన అవసరం ఉందని చెప్పి 18వ తారీఖు వాయిదా వేశారు. సో 18వ తారీఖున ఈ అంశాలు మళ్ళీ ఒకసారి ప్రస్తావనకు వచ్చినాయి. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ప్రస్తావించిన మరొక పాయింట్ అంటే ఏసీపీ కోర్టునే ఈ సిట్టు తప్పు పడతా ఉంది. వీళ్ళ పొరపాట్లు పెట్టుకొని ఛార్జ్ షీటు ఇన్ టైంలో చేయకపోవడం, ఇది అసంపూర్తిగా ఉంది, వీళ్ళ తప్పులు పెట్టుకొని ఏసీబీ కోర్టునే తప్పు పడతా ఉన్నారు, అంటే న్యాయ వ్యవస్థని తప్పు పడతా ఉన్నారు వీళ్ళని చెప్పే అంశాన్ని మరి హైకోర్టు దృష్టికి తీసుకుపోయినారు. ఆ 2 సెక్షన్లు 309, 167(2) ఈ 2 సెక్షన్లు వివరించడంతో పాటు ఛార్జ్ షీట్లో లోపాలతో పాటు మరి ఏసీబీ కోర్టు డిఫాల్ట్గా ఇచ్చినటువంటి ఆ బెయిల్ ఏదైతుందో డిఫాల్ట్గా వచ్చేటువంటి బెయిల్కి సంబంధించి సిట్టు వాళ్ళని తప్పు పడుతున్నటువంటి విషయాలను కూడా చాలా నీట్గా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ నిందితుల యొక్క హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తే దాన్ని తప్పు పడుతున్నారంటే ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ని తప్పు పట్టడం. మరి ఏసీబీ కోర్టు ఏం చెప్పింది, 21 తప్పులు ఉన్నాయి కదా, మరి సరిదిద్దుకోని అంటే అవి సరిదిద్దుకోకుండా మళ్ళీ ఇంకో పిటిషన్, మళ్ళీ ఇంకో ఛార్జ్ షీట్ వేయడం, అంటే ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది ఇది. మరి ఇటుపక్క సిద్ధార్థ లూత్రా గారు ఏం వాదించారు, ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒకటే పాయింట్, అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, నిబంధనల ప్రకారమే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్తారు. ఏసీబీ కోర్టు తప్పు చేసిందని చెప్తాడు. డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం అనేది పెద్ద తప్పు, ఈ కేసు పెద్ద అవినీతి కేసు, ఇది పెద్ద స్కామ్, ఇది చాలా కీలక దశలో ఉంది, ఇలాంటి టైంలో బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళ బెయిల్ రద్దు చేయాలి, ఏసీబీ కోర్టు కూడా తప్పు చేసింది అని చెప్పి ఈ లాజిక్ లేని మాటలు అన్నమాట. సో ఒక కేసు వాదిస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిరంజన్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, ఏ రకంగా కోర్టును తప్పుదో పట్టించారని, కానీ ఏసీబీ కోర్టు చెప్పిన 21 అంశాలను ఇక్కడ మరి మార్పులు చేర్పులు చేయకుండా కోర్టు ధిక్కారం చేశారని కానీ, నిందితులకు ఉన్నటువంటి రైట్స్కి సంబంధించి కానీ, ఇట్లా బెయిల్ డిఫాల్ట్గా ఛార్జ్ షీట్లు దాఖలు చేయనప్పుడు ఖచ్చితంగా 90 రోజుల తర్వాత బెయిల్ వస్తున్న అంశాలు కానీ, అంటే చట్ట ప్రకారం ఏది ఉందో
ఆ రైట్స్ ఏమున్నాయో వాటిని ప్రస్తావించి చెప్తున్నప్పుడు మరి ఇటుపక్క ఏం చెప్పాలి? కీలక దశలో ఉంది, అవినీతి జరిగింది, నిబంధనల ప్రకారమే ఛార్జ్షీట్ ఉంది. నిబంధనల ప్రకారం ఉంటే మరి కోర్టుదే తప్ప, ఏసీబీ కోర్టుదే తప్ప 21 తప్పులు ప్రస్తావించడం అంటే వీళ్ళు కోర్టు ధిక్కారం వీళ్ళే చేస్తారు. కోర్టు వీళ్ళ తీర్పు అనుకూలంగా లేకపోతే, వీళ్ళ అనుకూలంగా జరగకపోతే కోర్టులే తప్పు. ఆ రకంగా ఉంది వీళ్ళ మధ్యలో వ్యవహారం. ఇక్కడ 268 సాక్షులు, 62 కోట్లు, డాక్యుమెంట్లు, ఫోరెన్సిక్ రిపోర్టు, వీటన్నింటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ అన్నీ సమర్పించారు. డాక్యుమెంట్లు అన్నీ కూడా సమర్పించారు. ఇక్కడ అంతా ఏమవుతుందంటే ఎవరైతే మరి వాంగ్మూలం ఇచ్చారంటారో వాంగ్మూలం తీసుకున్న వారి యొక్క సంతకాలు లేవు. అంటే ఆ వాంగ్మూలం వాళ్ళు ఇవ్వలేదు. రాజకేశ్ రెడ్డి చెప్పారు, నేను అసలు వాంగ్మూలమే ఇవ్వకుండా నేను చెప్పానని చెప్తారు వీళ్ళని చెప్పి దాని ఆధారంగా చేసుకొని అన్నీ నడిపిస్తా ఉన్నాయి. నేనే చెప్పానని చెప్తున్నారని చెప్పి నడిపిస్తున్నారు కేసు అని చెప్పి. సో ఇట్లా అన్ని తప్పుల తడకలు ఉన్నాయి. సో ఈ రకంగా అయితే వాదనలు నడిచినాయి. మరి సిద్ధార్థులో తనదైన స్టైల్లో గతంలో ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పద్ధతి కరెక్ట్ కాదు, ఈ రకంగా చేయకూడదు అన్నాడు. కానీ తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని వాదించాల అప్పుడు అరెస్ట్ అయినప్పుడు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సో మళ్ళీ ఈ నెల 24కి వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా ఇంకా అంటే ఈ వాదన ఉన్న తర్వాత జడ్జి గారు ఖచ్చితంగా మళ్ళీ వినాల్సిన అవసరం ఉందని చెప్పి 24 తారీఖు వాయిదా వేస్తారు. సో ఆ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనేది చూడాల్సి ఉంది.